ఎట్లా ఉండబోతుంది మీ క్యారెక్టర్? అంటే అగ్రెసివ్గా ఉంటారా, లేదా అంటే అన్ని ఎమోషన్స్ అనేవి ఉంటాయి మీ క్యారెక్టర్లో, లేకపోతే ఓన్లీ అగ్రెసివ్గానే ఉంటారా? మొత్తం సినిమా మొత్తం ఎలా ఉంటుంది? అంటే సినిమా మొత్తం కొద్దిగా అగ్రెసివ్గానే ఉంటాను. బేసికలీ ఒక యాటిట్యూడ్తో క్యారీ అవుతుంది క్యారెక్టర్ అంతా. సో యాజ్ ఐ టోల్డ్ యూ, ఏ పని ఫ్రీగా చేయడు. సో దేనికైనా ఆఖరికి మాట్లాడాలన్నా సరే మీరు నాకేమన్నా ఇచ్చి మాట్లాడాలి. సో ఎట్లా రాశారండి, ఏంటి ఇంత డిఫరెంట్ క్యారెక్టర్ అసలు? ఆయన బేసికలీ రైటర్, సో నవ్ హీస్ టర్నింగ్ అ డైరెక్టర్. సో అందుకనే మీరు చెప్పిన డైలాగ్స్ ఇంత బాగున్నాయి అంటున్నారు, అండ్ ఈ క్యారెక్టర్ ఇలా డిఫరెంట్గా ఉంది అంటున్నారు. ఆ కమాండ్ అక్కడి నుండే వచ్చింది. అవును, అసలు మీరు చాలా మీరు అనుకున్న దానికి ఒక 100 కన్నా ఎక్కువనే పెట్టేసి ఉంటాడు. 100%. ఎందుకంటే తన వాయిస్ తోటి మెస్మరైజ్ చేస్తున్నారు డెఫినెట్గా. ఇప్పుడు మామూలుగా మేము డైలాగ్స్ రాసుకున్న తర్వాత, టు బి ఫ్రాంక్లీ రైటర్గా చాలా పెద్ద హీరోస్తో పెద్ద సినిమాలు చేశాను. సో మనం ఫోర్స్గా రాసినప్పుడు చెప్పేటప్పుడు కొంచెం ఉంటుంది. నాకు అసలు ఫస్ట్ టేక్కే అయిపోద్ది అంతా. నేను మళ్ళీ రీటేక్ చెప్పాలన్న టెన్షన్ ఉండేది, చెక్ చేసుకునేది నేను. చాలా ఇంకోటి చేద్దాం అంటే ఇదే హెవీ, చాలా ఈజ్ పర్ఫార్మర్, గుడ్ పర్ఫార్మ్. మీ సినిమాలో మంచి రొమాన్స్ కూడా ఉంది, 2 హీరోయిన్స్ ఉన్నారు, కానీ ఒక్కరిని కూడా తీసుకురాలేదు. ఇది న్యాయమేనా? యాక్చువల్గా ధీరా క్యారెక్టర్ పరిచయం కదా, నెక్స్ట్ సెటప్లో అంటే సెకండ్ ట్రయల్స్లో మేము హీరోయిన్స్తో వస్తాం. అన్ఫార్చునేట్గా మాదంతా చాలా, ఐ వాస్ ట్రావెలింగ్ లాస్ట్ వీక్ వరకు. సో ఎవ్రీథింగ్ హ్యాపెండ్ అట్ ద లాస్ట్ మినిట్. సడన్గా మొత్తం ప్లాన్ చేసి అన్నీ, ఇప్పుడు రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ఏదైనా సరే ఎనీథింగ్ మాకు ఏది ప్లాన్ ప్రకారం వెళ్ళట్లేదు అనమాట. వీఆర్ గోయింగ్ విత్ ద ఫ్లో. సో మేము చెప్పేసరికి అంత లేట్ అయిపోయింది. సో దే వర్ ఆల్సో కమిటెడ్ టు అదర్ థింగ్స్, అండ్ వన్ ఆఫ్ దెమ్ ఇస్ ట్రావెలింగ్, వన్ ఆఫ్ దెమ్ ఇస్ కమిటెడ్ టు అదర్ ప్రాజెక్ట్స్. సో అందుకని డిడ్ంట్ హ్యాపెన్ అన్నమాట. లక్ష్తో వర్క్ చేయడం మీకు ఎట్లా అనిపించింది? అంటే ఇంతకుముందు మీరు ఆయన తీసిన సినిమాలు చూశారు, అండ్ ఆయనకి క్యారెక్టర్లో వేరియేషన్స్ కూడా ఉన్నాయి. సినిమాలో ఒకలాగా, బయట లక్ష్య అయితే పాపం అమాయకుడు అని అనలేము. ఎలా ఉంటారు ఏంటి? నాకు రైటర్ నుండి డైరెక్టర్ అవ్వడం అనేది కొంచెం టఫ్ జాబే. ఎందుకంటే మేము పేపర్ మీద చాలా ఊహించుకొని రాస్తాం రైటర్స్గా ఉన్నప్పుడు. ఎందుకంటే తర్వాత ఎగ్జిక్యూట్ చేసే డైరెక్టర్ కాబట్టి హ్యాపీగా ఉండేవాళ్ళం. సో ఇప్పుడు నేను డైరెక్టర్ కాబట్టి దాన్ని యాజ్ టీజ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే నాట్ ఏ ఈజీ టాస్క్, ఖచ్చితంగా చేయాలి. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ పేపర్ మీద అనుకుంది వెళ్ళడానికి ముందే నేను రిహార్సల్స్, వర్క్షాప్లు ఏమీ లేవు. సీన్ పేపర్ ఇస్తే చాలు, జస్ట్ అట్లా ప్యాషనేటెడ్ అనమాట. ఈయన యాక్టింగ్ మార్నింగ్ సెట్లో లైట్ ఆన్ అయిందంటే ఈవినింగ్ లైట్ ఆన్ వరకు ఫుల్ ఎనర్జీతో ఉంటారు. నాకు ఎక్కడ 1 టేక్ 2nd టేక్ ఇట్లా చేద్దాం ఏం ఉండదు, ఫుల్ కోఆపరేట్ చేశారు. సో తను కూడా ఇన్పుట్స్ బాగుంటాయి అని, ఇలా చేయొచ్చా, ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఫోర్స్ ఎక్కువ ఉంటుంది అంటే నాకు అసలు ఎక్కేసేది ఇంకా క్యారెక్టర్ అలా. సో అలా కోఆర్డినేటెడ్గా చేసుకుంటూ వెళ్ళిపోయాం.